జపాన్లోని నాగసాకి సమీపంలో ఉన్న హషిమా దీవి ఒకప్పుడు జనాలతో కిటకిటలాడే ప్రాంతం. అయితే ఇప్పుడు అది శూన్యంగా మారిపోయి దెయ్యాల దీవి అని పేరును పొందింది. పాడుబడిన భవనాలు, ఖాళీ వీధులు మరియు అక్కడ జరిగిన ఘోర కథలతో ఈ దీవి జపాన్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా రహస్యంగా నిలిచింది. 19th సెంచరీలో మిత్సుబిషి కంపెనీ ఈ దీవిని కొనుగోలు చేసి మైనింగ్ పనులు స్టార్ట్ చేసింది. సముద్రం మధ్య ఉన్న ఈ దీవిలో కోల్ డిపాజిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సుమారు 5,000 మంది కార్మికులు వారి కుటుంబాలతో నివసించేవారు. భవనాలు చాలా ఇరుకుగా ఉండేవి, కానీ ప్రజలు సంతోషంగా జీవించేవారు. అయితే 1940లో జపాన్ దాదాపు 800 మంది కొరియన్, చైనీస్ కార్మికులను బలవంతంగా తీసుకువచ్చి పని చేయించుకునేవారు. చేయకపోతే హింసించేవారు. సరిగ్గా తిండి పెట్టేవారు కాదు. చాలా తక్కువ కాలంలోనే వారంతా అనారోగ్యంతో, ఆకలితో